వీరచక్ర భాగము 65. సూర్యనారాయణకి తన భార్యకు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే తన పిల్లవాడిని పట్టుకొని స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. స్నానం అయ్యాక బయటికి వచ్చి తన కొడుకుకి బట్టలు వేశాడు. తను కూడా సిద్ధమయ్యాడు. సూర్యనారాయణ తన కొడుకుని స్కూల్లో దింపి తను కూడా ఆఫీస్కి వెళ్ళాడు. సూర్యనారాయణ ఒక గుమ్మస్తా, బ్రిటిష్ గవర్నర్ ఇంట్లో పనిచేస్తాడు. ఆఫీస్లో తన పని తాను చేస్తూ ఉండగా బ్రిటిష్ గవర్నర్ వచ్చాడు. గవర్నర్ ముఖం చూడగానే సూర్యనారాయణకు గుర్తుకొచ్చింది. నేను ఒక విషయం చెప్తానని గవర్నర్కి వాగ్దానం చేశానని. అప్పుడు గవర్నర్ అడిగాడు, హే సూర్యనారాయణ, నాతో నువ్వు ఒక విషయం చెప్తానన్నావు, అది ఏమిటి? బ్రిటిష్ గవర్నర్ సూర్యనారాయణని అడిగాడు. సూర్యనారాయణ వినయంగా ధైర్యంగా అన్నాడు, దొరా, నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను. గవర్నర్ అది విని తన తోటి స్నేహితులతో నవ్వుకుంటూ సూర్యనారాయణను అవహేళన చేస్తున్నాడు. బ్లడీ ఇండియన్, నువ్వు కూడా మాతో బిజినెస్ చేస్తావా? ఇలా బ్రిటిష్ గవర్నర్ సూర్యనారాయణని అన్నాడు. ఆ మాటలు విని సూర్యనారాయణ గుండెల్లో కోపం మంటలా ఎగిసింది. కానీ బయటికి చెప్పలేక తనలోనే ఆగ్రహాన్ని దాచుకున్నాడు. అప్పుడే అక్కడ ఒక వ్యక్తి వచ్చి, సూర్యనారాయణ గారు, మీకు ఒక ఫోన్ వచ్చింది అని అన్నాడు. సూర్యనారాయణకి ఫోన్ చేసింది ఎవరు? సూర్యనారాయణ ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు?